రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రాన్ని గట్టిగా అడగాల్సిందే అన్నారు సీఎం కేసీఆర్. లోక్సభ సమావేశంలో ప్రస్తావించాల్సిన విషయాలపై ఎంపీలతో చర్చించారు. కేంద్రంతో కయ్యం లేకుండా కావాల్సిన పనులు పూర్తయ్యేలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర అవసరాల కోసం కేంద్రానితో కొట్లాడుదాం, అవసరమైనప్పుడు ఆదుకుందామంటూ కేంద్రంతో వ్యవహరించాల్సిన వైఖరిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతుండటంతో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాస్తవానికి ఇవాళ కేంద్ర మంత్రులు ఉమాభారతి, అనిల్ కుమార్ దవే, ప్రకాష్ జవదేకర్లను కలవాల్సి ఉన్నా జ్వరంతో బాధపడుతున్న ఆయన అపాయింట్మెంట్లన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. మధ్యాహ్నం తరువాత ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈసారి సమావేశాల్లో హైకోర్టు విభజన ప్రధాన ఎజెండాగా సభలో ప్రస్తావించాలని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ సంక్షేమ పథకాల అమలుకు నిధులు ఇవ్వాలని కూడా కేంద్రాన్ని కోరాలని చెప్పారు. నిధుల కోసం కేంద్రంతో పోరాడుతూనే కేంద్రానికి అంశాల వారీగా మద్దతివ్వాలని కూడా నిర్ణయించారు. ప్రతిసారి మేము ఈ హైకోర్టు విషయాన్ని ఎప్పుడైతే లేవనెత్తున్నామో మాకు రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేకపోతే లా మినిస్టర్ కానీ స్పీకర్ గారు అందరూ కూడా హామీ ఇస్తూ వచ్చారు. ఇంకా ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు పూర్తి అయినా కానీ ఇంకా బైఫర్కేషన్ కాలేదు. కానీ ఇది అనవసరంగా డిలే చేస్తున్నారు. దానికి ఇమీడియట్ గా బైఫర్కేషన్ చేయాలని చెప్పి మేము మాదొక డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్, రోడ్స్, రైల్వేస్, వాటర్ గ్రిడ్ ప్రోగ్రాము, అదేవిధంగా మిషన్ కాకతీయ దానికి కానీ ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. ఇష్యూ బేస్డ్ మాది సపోర్ట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్కు ఉంటుంది. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రిని కలవనున్నారు సీఎం. షెడ్యూల్ 9, 10లో ఉన్న ఉమ్మడి సంస్థల విభజన, కృష్ణా జలాల నీటి పంచాయతీని ప్రధానికి వివరించనున్నారు కేసీఆర్. ఈ విషయంలో కేంద్రం చొరవ చూపించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరనున్నారు. అలాగే టైం కుదిరితే కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, రాజ్నాథ్లను కలవనున్నారు. ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి అతి ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలో 3 సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ రోజు నిర్ణయం చేయడం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని నిర్ణయించింది టీఆర్ఎస్.